మగవాళ్ళలో లోపం ఉండొచ్చు. అంటే హ్మ్. లైక్ ఎరెక్షన్ ప్రాబ్లమ్ గావచ్చు, హ్మ్. లేదంటే తొందరగా అయిపోవడం గావచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి గదా! హ్మ్. ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళెలా రియాక్ట్ అవ్వాలి? వుమెన్ ఎలా రియాక్ట్ అవ్వాలి? దీన్ని హ్మ్. సరిజేసే అవకాశం వుమెన్‌కేమన్నా ఉంటుందా ఛాన్స్? దీన్ని మెడికల్ టర్మినాలజీలో అయితే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవును. అంటారండి. అంటే ఓకే. భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ సెమెన్ అనింది ఎర్లీగా వచ్చేస్తుందనమాట. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మెన్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. బికాజ్ వాళ్ళు వాళ్ళక ఇంటర్‌కోర్స్ టైమ్‌లో గాని, వాళ్ళు రీచ్ అయ్యే క్లైమాక్స్ గాని అన్నీ వాళ్ళకి నార్మల్‌గానే ఉంటుంది. బట్ విమెన్‌కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే మైట్ నాట్ బి హ్యాపీ. యెస్. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఏదో అయింది ఇంటర్‌కోర్స్ భార్యాభర్తలు కలిసారు అన్నట్టు ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద అది యాక్ట్ అయ్యాక షీ మైట్ నాట్ బి హ్యాపీ. యెస్. అన్‌హ్యాపీనెస్ ఏదో లేకపోతే మోర్ ఇది రొటీన్ లాగా అయిపోతదే తప్ప దాన్ని తన ఇష్టపడి చేయడం అనేది యూజువల్లీ ఉండదు. ఉండదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఏమడుగుతాంలే, ఏమనుకుంటాడులే అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటారా? తొందరగా అయిపోతుంది. లేదా దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే ఇద్దరు కలిపి కన్సల్టేషన్‌కెళ్ళొచ్చు. గైనకాలజిస్ట్ దగ్గరికి రావచ్చు లేదా యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళొచ్చు. ఓకే. యూజువల్‌గా ఇలా ఎర్లీగా అయిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటని ఎవాల్యుయేట్ చేసుకొని కొంతమంది మెడికేషన్స్ మీద ఉంటే రావచ్చు. డిఫరెంట్ రీజన్స్. కొంతమందికి టూ మచ్ యాంగ్జైటీ అంటారు. ఓకే. యాంగ్జైటీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఓకే. ఓకే. సో ఇలాంటి విషయాలు అడ్రెస్ చేసుకోవాలంటే సింపుల్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. టాకింగ్ థెరపీ తోటి కూడా యాంగ్జైటీని కంట్రోల్ చేసి దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. ఓకే. ఎట్లా ప్రొలాంగ్ చేయొచ్చు అనడానికి యూరాలజిస్ట్ కూడా చాలా చెప్తారు. ఓకే. సో ఈ డెఫినెట్లీ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిగ్గుపడకుండా మగవాళ్ళు డెఫినెట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవును. ఎట్ ద సేమ్ టైమ్ విమెన్ కూడా చెప్పాలి. చెప్తేనే వాళ్ళు కొంచెం నిజంగా తీసుకుంటారేమో. 99% ఆఫ్ ద విమెన్ కమ్యూనికేట్ చెయ్యరు. యెస్. ఒకవేళ వీళ్ళు చెప్పినా హస్బెండ్స్ నార్మలే, అది మామూలే, నీకేం తెలుసు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంతే ఉంటుంది లేదా ఇది నార్మలే అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వీళ్ళు అంతే ఉంటుందిలే అనగానే వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇంతేనేమో, కరెక్టేనేమో, ప్రాబబ్లీ అది మనమే తప్పుగా అనుకుంటున్నామేమో అనుకుని అంత సెన్సిటివ్ టాపిక్ కదండి. ఇవన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు. సో వాళ్ళు కూడా ఇంకా బయటికి రారు. సో చెప్పుకోలేరు. సో దాని వల్ల ఏమవుతుందంటే అది వాళ్ళకి ఒక రొటీన్ లాగా అయిపోతుంది. అయిపోయి నాకు పిల్లలు పుట్టాక దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఫుల్ గా పోతుంది. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ అసలు ఆస్పెక్టే లేకుండా అయిపోతుంది దానివల్ల. సో అందుకని వాళ్ళకి ఇనిషియల్ గా వాళ్ళకి అనిపించినప్పుడే ఆ టైంలోనే వాళ్ళు ఆ చనువు తీసుకొని ఇది కరెక్ట్ కాదేమో చూపించుకోవాలేమో అని అడిగితే ఎర్లీ టైం నుంచే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు రొటీన్ లా కాకుండా వాళ్ళు చేసేది ఇష్టపడి చేస్తారు. సూపర్ సూపర్. ఇప్పుడు మామూలుగా మేడం సెక్సాలజిస్ట్, యూరాలజిస్ట్, ఎండ్రోకైనాలజిస్ట్, తర్వాత గైనకాలజిస్ట్, అట్లా ఆండ్రాలజిస్ట్ ఇంతమంది ఉన్నారు కదా. అసలు ఏ సమస్యకి ఎవరిని అన్ని ఒకలాగే కనబడుతున్నాయి యాక్చువల్గా. ఈ మధ్య సెక్స్ ఇష్యూస్ అంటే సెక్సాలజిస్టులు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కానీ ఆండ్రాలజిస్టులే ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు, లేదా యూరాలజిస్టులు ట్రీట్ చేస్తున్నారు. అసలు ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు? ఇవన్నీ మిక్స్డ్ ఓవర్లాప్ ఉంటాయండి. మీరు చెప్పింది చాలా మటుకు కరెక్ట్. ఇందులో ఫీమేల్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గైనకాలజిస్ట్ చూసుకోవచ్చు. అంటే 90% ఆఫ్ ద ఇష్యూస్ గైనకాలజిస్ట్ చెప్పగలిగేవి, చూడగలిగేవి ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ మెన్ లో తొందరగా వీర్యం రిలీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ యూజువల్లీ మెన్ కి ఎరెక్షన్ సరిగా లేదు, లేదా ఎజాక్యులేషన్ రావట్లేదు, లేదా ప్రిమెచ్యూర్ గా రిలీజ్ అయిపోతుంది, లేదా పర్సిస్టెంట్ గా ఉండి ప్రాబ్లం అవుతుంది. అన్ని కూడా యూరాలజిస్ట్ నే మనం ఆండ్రాలజిస్ట్ అని కూడా అంటారు అనమాట. ఒకటే బేసిక్ గా యూరాలజిస్ట్ అంటే ఈ యూరినరీ బ్లాడర్, కిడ్నీ కి సంబంధించిన డాక్టర్ ని యూరాలజిస్ట్ అంటారు. వీళ్ళు మోర్ ఇంటూ ఆండ్రాలజీ అంటే మేల్ కి సంబంధించిన రిప్రొడక్టివ్ థింగ్స్ గురించి, ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడే వాళ్ళని అందులో ఇంకా సబ్ స్పెషలైజేషన్ లాగా ఆండ్రాలజీ అంటారు. సో యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. యూరాలజీ చేసిన వాళ్ళే ఆండ్రాలజిస్ట్ చేస్తారు. ఫీమేల్స్ కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గైనకాలజిస్ట్ అడ్రస్ చేస్తారు. టుగెదర్ కంబైన్డ్ గా దీంట్లో ఉన్న సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ. ఎనీ కైండ్ ఆఫ్ ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో సైకలాజికల్ చాలా మేజర్ కాంపోనెంట్ ఉంది. బికాస్ ఎందుకంటే 80% ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ తోనే తగ్గుతుంది. సో కౌన్సిలింగ్ అన్న వెంటనే మనకి సైకియాట్రిస్ట్ చేస్తారు, సైకాలజీ చదివిన వాళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారు. సో కౌన్సిలింగ్ అందులో డిపెండింగ్ అపాన్ డెఫినెట్ గా రిఫర్ చేస్తాం. కానీ మనం సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అన్న వెంటనే పేషెంట్స్ ఒక అడుగు వెనక్కి వేసేస్తారు. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే అని కొంతమంది, ఫినాన్షియల్ రీజన్స్ కి దీనికి కూడా మనీ గట్టి వెళ్తామని కూడా కొంతమంది అనుకుంటారు. దీనికి కూడా వెళ్ళడం అవసరమా అలా ఆలోచించి తర్వాత వెళ్దాం అట్లా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము రిఫర్ చేసినా వాళ్ళు వెళ్ళరు.
ఇది కాకుండా సెక్సాలజీ అనేది ఇది చాలా సూపర్ఫిషియల్ టర్మ్, అంటే దీంట్లో స్పెసిఫిక్ స్పెషలైజేషన్ అని లేదు. అది ఒక పర్టిక్యులర్ స్పెషలిస్ట్ లా కాకుండా జస్ట్ ఒక చిన్న చిన్న డిగ్రీలు చేసుకున్న వాళ్ళు కూడా అలా పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు డైటీషియన్ అన్న వాళ్ళందరూ ప్రాపర్ కోర్స్ అట్లానే ఇది కూడా అలా ఉంటుంది. బట్ డెఫినెట్లీ పీపుల్ హూ క్యాన్ ట్రీట్ ఇలాంటి కండిషన్స్ ని ట్రీట్ చేయగలిగేది ఎవరంటే విమెన్ లో యూజువల్లీ గైనకాలజిస్ట్, మెన్ లో ఆండ్రాలజీ లేదా యూరాలజిస్ట్, సైకాలజీ అండ్ కొంతవరకు ఎండోక్రైనాలజిస్ట్ అండి. కొంతమందికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అది అవసరం పడుతుంది. కొంతమంది ట్రాన్స్జెండర్ ఉంటారు, జెండర్ చేంజ్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఎండోక్రైనాలజిస్ట్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఈ 4 స్పెషలైజేషన్స్ దే ఆర్ రియలీ ఇంపార్టెంట్. మేడం ఒక టీమ్ లాగా చేయడం కుదరదా అండి? చాలా యాక్చువల్లీ మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని నేను ఒక దాన్ని కాకుండా ఒక ప్యానెల్ డిస్కషన్ లాగా పెట్టుకొని ఒక యూరాలజిస్ట్ లేదా ఆండ్రాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒక సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్ ని పెట్టుకుని, ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని ఒక టీమ్ లా పెట్టుకుని మనం మాట్లాడుకుంటే ఇంకా బ్రాడ్ పర్స్పెక్టివ్ యూజువల్లీ ట్రీట్ చేసినప్పుడు మేము ఏదైనా క్రాస్ కన్సల్టేషన్ డెఫినెట్ గా పంపిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక కపుల్ వచ్చారు, మాకు పిల్లలు కావట్లేదు, ఎనాలిసిస్ చేయించాము, దాంట్లో స్పర్మ్ లో ప్రాబ్లం కొద్దిగా అనిపించింది, లేదా వారికోసీల్ అంటే టెస్టిస్ చుట్టూ కొద్దిగా నీరు కలెక్ట్ అయినట్టుగా ఉంది, అప్పుడు మేము క్రాస్ కన్సల్టేషన్ యూరాలజిస్ట్ చేస్తాం. సో అక్కడ క్రాస్ కన్సల్టేషన్ అంటే ఏంటి, నేను చూసిన పేషెంట్ ని ఈ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు చూసి వాళ్ళు నాకు కాల్ చేసి మేడం మీరు నాకు పంపారు, ఇది ఉంది, ఇది నా ప్లాన్. సో టుగెదర్ కంబైన్డ్ ప్లాన్ లాగా అవుద్ది అనమాట. దాన్నే మల్టీ డిసిప్లినరీ కేర్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఇద్దరు ఇన్పుట్ ఉండడం అనేది మంచిదే. బికాస్ వేరే స్పెషాలిటీ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల పేషెంట్ కి బెనిఫిటే ఉంటుంది తప్ప హామ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఒకటి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు కలుస్తున్నారు, అమ్మాయికి పెయిన్ వస్తుంది, ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలియట్లేదు. మన సైడ్ నుంచి మనం చూసాం, ఏమీ స్ట్రక్చరల్ ప్రాబ్లం లాగా లేదు, షీ నీడ్స్ కౌన్సిలింగ్, భయపడుతుంది, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్. అది మనం తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఎవరు అవసరం పడతారు, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటాం, దానికి ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవచ్చు. బ్రీదింగ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళ బాడీ మీద వాళ్ళకే కంట్రోల్ వస్తుంది. హస్బెండ్ తో కలిసే టైంలో ఆ భయాన్ని, ఫియర్, యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ కానీ ట్రామా కానీ ఉందా అని ఒకసారి చూసి ఆ విషయాలు అడ్రస్ చేయడానికి కౌన్సిలర్ కి పంపించాలి. సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ ఇక్కడ కొలాబరేషన్ ఫిజియోథెరపీ వాళ్ళతో అవుతుంది, కౌన్సిలర్స్ తో అవుతుంది. సో ఎప్పుడైనా కొలాబరేషన్ అందుకే ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నారండి సైకోసెక్చువల్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకియాట్రిస్ట్లే సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ చేస్తారు, సైకియాట్రిస్ట్లే, అలాగే సైకాలజిస్టులు కూడా చేస్తారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మెడికేషన్ అవసరం పడితే మోస్ట్లీ సైకియాట్రిస్ట్, ఎప్పుడైనా ప్రైమరీగా సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తేనే బెటర్. వాళ్ళు చూసి ఇఫ్ దే వాంట్ దే కెన్ రిఫర్ టు సైకాలజీ పీపుల్ సో దట్ దే కెన్ డూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఇది సైకాలజీ కూడా అందరూ వ్యాలిడేటెడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని చూడాలి. బికాస్ బోర్డ్ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు కాస్మెటాలజీ అని చేసేసి 3 నెలల కోర్సులు చేసేసి డర్మటాలజీలో పెట్టేసుకుంటున్నారు కదా. అట్లా ఇలా చాలా పొల్యూట్ అవుతున్నాయి చాలా స్పెషాలిటీస్. 3 ఏళ్ళు చదివి స్పెషాలిటీ చేసిన వాళ్ళు, 3 నెలలు చదివి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు, ఆ డిఫరెన్షియేషన్ ఒక్కటి మీరు వెళ్ళేటప్పుడు క్లియర్ గా చూసుకొని వెళ్ళాలి పేషెంట్స్ అందరూ. బట్ డెఫినెట్ గా సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజీ పీపుల్ బోత్ ఆర్ గుడ్. ఇలాంటి కౌన్సిలింగ్ చేయడంలో ఇద్దరు దే ఆర్ ఎఫిషియెంట్. మేడం ఇప్పుడు ఈ మధ్య ఒక మీరు చూసుంటారు, సృష్టి అని ఒక సెంటర్ చేసిన మోసాలు ఎంత దారుణంగా, అసలు అదైతే వింటుంటే ఇంత దారుణమా అంటే ఎంత దారుణం అంటే బెగ్గర్స్ 7 తీసి చేస్తారంట. సరగసి రూల్స్ అందుకే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయండి ఓవర్ ద కంట్రీ. కొన్ని ప్లేసెస్ లోనే సరగసీకి అందుకనే పర్మిషన్ ఇచ్చున్నారు. చాలా ఇల్లీగల్ సరగసీస్ కూడా అవుతూ ఉన్నాయి. దానికోసమనే నెంబర్ తగ్గించాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. ఎట్లా మేడం ఈ ఐవీఎఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా? ఐవీఎఫ్ సెంటర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళ సర్టిఫికేషన్ డాక్టర్ సర్టిఫైడా కాదా అని చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ డాక్టర్సే, బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వి, తెలంగాణ రిజిస్ట్రేషన్స్ వి, అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏం చేస్తారంటే వీళ్ళు అలా చేస్తున్నారు, ఫ్రీ చెకప్, పిల్లలు లేరా మీకు ఫ్రీ చెకప్, రండి రండి అని అలా లాగేసి లక్షలు కన్సల్టేషన్ ఫ్రీ అంటారు. మీకు అది ఉంది, ఇది ఉంది, ఇది కావాలి, అది కావాలని చెప్పి
లక్షలు మొన్న 40 లక్షలు 50 లక్షలు తీసుకొని హ్మ్. ఎవరికో పుట్టిన పాపని తీసుకొచ్చి ఒప్పజెప్పారు. వీళ్ళకి అప్ చెప్పారు. ఒక్క వే ఏంటంటే మీరు ఏదైనా IVF కి వెళ్తున్నప్పుడు ఒక డాక్టర్ రిఫరల్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు సూపర్. తెలిసిన డాక్టర్ని మీరు డెఫినెట్ గా నమ్ముతారు. నమ్ముతారు. సో Exactly. వాళ్ళు మీకు చాలా రోజుల నుంచి తెలుసుంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి, ఎందుకంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో ఐడియా ఉంటుంది అవును. ఎవరు నాన్ కమర్షియల్ గా ఎథికల్ గా ఉన్నారు అని. అనేది. సో దాని ప్రకారం రిఫరల్ మేము ఎప్పుడు రిఫర్ చేసినా వీళ్ళు పర్టికులర్ పీపుల్ ఇక్కడ ఉంటారు, వీళ్ళని 2-3 ఆప్షన్స్ చెప్తాం, వీళ్ళలో వెళ్ళండి అని ఎందుకు చెప్తామంటే వీళ్ళలో అయితే వాళ్ళు జెన్యూన్ పీపుల్ ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు మోసపోరు. ఎండ్ ఆఫ్ ది డే Okay. మీకు అవుట్కమ్స్ బాగుంటాయి. లేదంటే IVF లో ఎప్పుడు మన చేతిలో ఉండదు. అవును, సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. Okay. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వెళ్ళేవాళ్ళు. Mm. ఎండ్ ఆఫ్ ది డే మోసపోవడం మాత్రం జరగకూడదు.